Will you decide now to follow Jesus? Will you decide now to follow Jesus? Will you decide now to follow Jesus? No turning back, no turning back. No turning back, no turning back. Will you decide now to follow Jesus? Will you decide now to follow Jesus? Will you decide now to follow Jesus? No turning back, no turning back. 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 Thank you very much, kids. God bless you. Now we'll spend some more time in worship, and I request the choir team to please come forward and lead us into worship. అందరు కలిసి మొదటి పాటగా హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా అని పాట పాడి దేవుని స్తుతించాలి. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్నునే కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన
కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా భయమును పారద్రోలి అభయమునిచ్చితివి భయమును పారద్రోలి అభయమునిచ్చితివి ఎబినేజరు నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ఎబినేజరు నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ప్రభువా నిన్నునే కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు ఇది ఏనాది నా ప్రార్థన మహిమానికే ఓ ప్రభు ఇది ఏనాది నా ప్రార్థన ప్రభువా నిన్నునే కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా. హల్లెలూయా అదేవిధంగా అందరం కలిసి ఎంత కృపామయుడ యేసయ్య అనే పాట పాడి దేవుని స్తుతించాలో చూద్దాం. అందరం చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. కృపామయుడవు యేసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా ఎంత కృపామయుడవు యేసయ్యా నీ ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా నలిగితివి వేసారితివి నలిగితివి వేసారితివి నాకై ప్రాణమునిచ్చితివి నాకై ప్రాణమునిచ్చితివి ఎంత కృపామయుడవు యేసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా ఎంత కృపామయుడవు యేసయ్యా నీ
ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. బండలాంటిది నాదు మొండి హృదయం, ఎండిపోయినా నాదు పాత జీవితం. బండలాంటిది నాదు మొండి హృదయం, ఎండిపోయినా నాదు పాత జీవితం. మార్చితివి నీ స్వాస్థ్యముగా, మార్చితివి నీ స్వాస్థ్యముగా. ఇచ్చినావు మెత్తనైన కొత్త హృదయం, ఇచ్చినావు మెత్తనైన కొత్త హృదయం. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, నీ ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. కన్న తల్లిదండ్రులు నన్ను విడచినను, ఈ లోకమే నన్ను వెలివేసినా. కన్న తల్లిదండ్రులు నన్ను విడచినను, ఈ లోకమే నన్ను వెలివేసినా. మరువలేదు నన్ను విడువలేదు, మరువలేదు నన్ను విడువలేదు. ప్రేమతో పిలిచిన నాదుడవు, ప్రేమతో పిలిచిన నాదుడవు. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, నీ ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. కరువులు కలతలు కలిగినను, లోకమంతా ఎదురై నిలచినను. కరువులు కలతలు కలిగినను, లోకమంతా ఎదురై నిలచినను. వీడను ఎన్నడు నీ సన్నిధి, వీడను ఎన్నడు నీ సన్నిధి. ఈ త్యాగమునే ధ్యానించెదను, నీ త్యాగమునే ధ్యానించెదను. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, నీ ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. నలిగితివి వేసారితివి, నలిగితివి వేసారితివి. నాకై ప్రాణమునిచ్చితివి, నాకై ప్రాణమునిచ్చితివి. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా,
నీ ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. Hallelujah. Hallelujah. Even as we prepare to listen to the word this Family Friday, can we have a confession to make together? అందరం కలిసి ఈ పాట పాడుచున్నగా ఒక ఒప్పుకోలు చేద్దామా అండి? Matthew 18:20, this we all know, ఇద్దరు ముగ్గురు నా నామములో ఎక్కడ కూడి ఉందరో అక్కడ వారి మధ్యలో నేను ఉంటానని యేసు ప్రభువారు చెప్పారు. Amen. We all know this. But the question is, ఆయన అక్కడ ఉండి ఏం చేస్తారు? If you see this verse, it starts with Eli and Aga, for it's a conjunction. But if you go for the previous verse, Matthew 18:19 says, ఒకసారి దీని ముందు వర్స్కి వెళ్దామండి. Matthew 18:19, యా, మరియు మీలో ఇద్దరు తాము వేడుకున్న దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. సో జీసస్ ఇస్ సేయింగ్, మీరు ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు కలిసి ఒక మాట విషయంలో అగ్రీ చేసి ప్రేయర్ చేస్తే అది పరలోకం నుంచి మీకు ఖచ్చితంగా దొరుకుతుందంట. ఎందుకంటే ప్రేయర్ చేసిన వాళ్ళ మధ్యలో యేసు ప్రభువారు వచ్చి ఉంటారంట. మన ప్రార్థన చేసిన దాన్ని మనం పొందుకుంటకు ఆయన గ్యారంటీ ఇస్తారంట. హల్లెలూయా. So even as we are in his presence and we are lifting up his name and we are singing this song, let's all sing this, నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ యెహోవాను సేవించు అని పాడినప్పుడు, can I encourage you, let's all visualize that we are together forever singing and praising in his presence, and his protection will always cover our family. Amen. ఈ పాట పాడుచున్న దేవుని స్తుతించి ఆరాధిద్దామండి. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. అందరం కలిసి బిగ్గరగా చెప్దామండి. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నీ చెదరక మోసావు స్తోత్రం. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నీ చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితివే. ఎబినేజరు ఎబినేజరు నా తలంపుతోనే నున్నావే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హృదయములో మోసితివే స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, పిండము వలె మోసితివే స్తోత్రం. ఏమియు లేకుండా సాగిన నా బ్రతుకును వేలులతో నింపితివే. ఏమియు లేకుండా సాగిన నా బ్రతుకును వేలులతో నింపితివే. ఎటికీడైన తలంచని నీవు, ఏ తండ్రైన నీలాగలేరు. ఎటికీడైన తలంచని నీవు, ఏ తండ్రైన నీలాగలేరు. ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితివే. ఎబినేజరు ఎబినేజరు నా తలంపుతోనే నున్నావే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం,
హృదయములో మోసితివే స్తోత్రం 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 పిండము వలె మోసితివే స్తోత్రం అవసరతలన్నీయు పొందితి నీ కరముచే అనుదినము నా అవసరతలన్నీయు పొందితి నీ కరముచే నీ నడిపింపు వివరించలేను ఒక పరిపూర్ణ మాటైనా లేదు నీ నడిపింపు వివరించలేను ఒక పరిపూర్ణ మాటైన లేదు ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితివే ఎబినేజరు ఎబినేజరు నా తలంపుతోనే ఉన్నావే స్తోత్రం 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 హృదయములో మోసితివే స్తోత్రం 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 పిండము వలె మోసితివే స్తోత్రం వెర్రివాడనైన నన్ను పిలిచినది అద్భుతము జ్ఞానుల మధ్యలో వెర్రివాడనైన నన్ను పిలిచినది అద్భుతము నేను దేనికి పాత్రను కాదు ఇది కృపయే వేరేమి లేదు నేను దేనికి పాత్రను కాదు ఇది కృపయే వేరేమి లేదు ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితివే ఎబినేజరు ఎబినేజరు నా తలంపుతోనే నున్నావే స్తోత్రం 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 హృదయములో మోసితివే స్తోత్రం 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 పిండము వలె మోసితివే స్తోత్రం 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 హృదయములో మోసితివే స్తోత్రం 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 పిండము వలె మోసితివే స్తోత్రం అవును తండ్రి నాయన నీకు వందనాలు నీకు స్తుతులు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నీ నామంలో ఏది అడిగినాను ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నీ నామంలో అడిగినాను వారి మధ్య నువ్వు ఉంటావని సెలవిచ్చిన దేవుడవు తండ్రి నుంచి మేము అది పొందుకుంటాం తండ్రి నీవు గ్యారంటీ ఇచ్చిన వాడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇదిగో నాయన ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉండాలని దేవా మా కుటుంబం అంతయు కలిసి నోరు తెరిచి తండ్రి నేను ఎల్లప్పుడూ స్తుతించాలని ఆశపడుచుండగా ఇదిగో మా జీవితాన్ని నెరవేర్చి మా కుటుంబాల ద్వారా ఈ సంఘం ద్వారా నీవే మహిమా ఘనత ప్రభావాలు పొందమని అలాగే ఇక్కడ వాక్యం వినడానికి సిద్ధపడించుండగా వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. Praise the Lord. It is great to be with you this evening. So,
I'm going to do something a little different than what I usually do. Sometimes we kind of explore a text from the Bible and kind of unpack it that way. Being Friday family worship night, can you turn my volume down a little bit? I'm a little pingy. That's a little better. Thank you. That's good. I thought it'd be great, especially because I love the fact that we've got the generations here. I love the fact that we've got our children, youth, and adults and their families here together. And so I thought it would be good for us to look at several passages tonight that tell us the story of one young man in the Bible. I dare say this young man probably wasn't much older than he might have been in the youth group in the early church, okay? I'd put him in the maybe like 14 to 17 age range. We have been if you've been in the English service at 9:30, we have been studying the Gospel of Mark for the better part of 2 years. Mark is not one of the apostles, right? You think of the 12 disciples, Mark is not one of them. And yet he's one of the authors of a gospel. How does that happen? Well, let's find out. We're going to look at Mark tonight. Not the Gospel of Mark, but actually the guy Mark who wrote the Gospel of Mark. Is that okay? All right. So, first, we meet up with Mark in Acts 12. Okay? Some people think that we see Mark a little earlier. In fact, the young man who runs away at Jesus' arrest in Gethsemane in the Gospel of Mark, some people think that's actually Mark. And Mark's just kind of writing himself in there. It's tradition and some people think, I've heard scholars suggest that we don't know for sure, but it's thought that when Jesus celebrated the Last Supper in the city of Jerusalem, that they were actually in the home of John Mark, right? Because Mark's mother Mary lived in the city of Jerusalem, and so that's a place where they had. And so Mark was very familiar with Jesus and the disciples and was very active in the early church. And so we meet up with this guy Mark in Acts chapter 12, verse 12. I've already given it away, but Mark's first name is, do you know what it is? It's John. Oh, did you know that in the back? You knew it was John Mark? Awesome. Well done. So, Acts chapter 12, verse 12. Peter has been arrested. He was put in jail. He was sentenced for execution. And an angel shows up and frees Peter out of the prison. And the first place Peter goes when he's out of jail and he discovered that he's free, he's been freed supernaturally. When he realized that he's free, he went to the house of Mary, the mother of John, whose other name was Mark, where many were gathered together and were praying. And so Mark was a part of that group in the early church that was praying for Peter's release. And so we see Mark there very early on, a part of the early church. He's in. I mean, as a young man, he is very active in the church. I put him somewhere between 14 and 17 years old. Okay? And so he grew up basically not a disciple, but very close with the disciples. Moving forward, okay? They move forward, and at the end of at the end of Acts chapter 12, we read this. This is verse 25 of Acts 12. Barnabas and Saul, who's Saul? He's known by another name most popularly now. Paul, right? Saul became Paul eventually. So Barnabas and Saul, who became Paul, returned from Jerusalem. That's the Antioch area. When they completed their service, bringing with them, they returned from Jerusalem. When they completed their service, bringing with them John, whose other name was Mark. So now, Barnabas and Saul
leave from Jerusalem to go back to Antioch, and they bring with them John Mark. Okay? And so then they actually are sent off on the very first missionary journey. Okay? The Holy Spirit said, set apart for me Barnabas and Saul for the work that I've called them. Then after fasting and praying, they laid their hands on them and sent them off. That's good. And so Mark was their companion on the journey. Everything seems to be kind of going normally until I gotta find my spot here. I had it marked and labeled here. Where'd it go? Well, I'll just tell you. Later on on that first missionary journey, it got hard, and Mark decided to leave. Have you ever committed to doing something? You've made a commitment to do something, and then it's hard, and you just said, I don't want to do this anymore. Anybody? Okay? It happens. Okay? This is not what I signed up for. This is different than what I expected. Okay? So, I'm trying to find my spot here. And Mark went home. And it didn't sit well with Paul. So fast forward to Acts chapter 15. And what you find in Acts chapter 15 is in verse 36. After some days, Paul said to Barnabas, let us return and visit the brothers in every city where we proclaim the word of God, the word of the Lord, and see how they are. Now Barnabas wanted to take with them John called Mark. But Paul thought best not to take with them one who had withdrawn from them in Pamphylia and had not gone with them to the work. So Barnabas said, let's take John Mark. Paul says, no, we don't want to take that quitter. Right? He quit. He abandoned the ministry. He couldn't cut it. Why would we take him again? Verse 39, we read that there arose a sharp disagreement so that they separated from each other. Barnabas took Mark with him and sailed away to Cyprus, but Paul chose Silas and departed, having been commended by the brothers to the grace of the Lord. There's a couple things here. Was it right for Mark to quit in Pamphylia and go home? We don't really know why, but he quit. He abandoned the work. He whatever led him to quit didn't sit well. It wasn't good. But Barnabas saw something in Mark that says, hey, we need to give this guy another chance. And Paul said, no, we can't afford to have him quit again. There's a couple things happening here. Barnabas. Do you know anything about Barnabas? Anybody? Do you know about Barnabas? Anybody know about Barnabas? It's his nickname, Barney, right? He is the son of encouragement. Do you want to know how the Apostle Paul got connected to the early church? Paul had this amazing vision of Jesus on the roadside, on the road to Damascus, right? He was knocked off his horse, he was blinded, and then and Jesus appeared, and Paul's life changed, right? He gave his life to the Lord. And then he went away for a time to be kind of discipled. Do you know who sought after Paul to bring him to Jerusalem in the first place? It was Barnabas. Barnabas had a way of seeing something inside of people that others were reluctant to see. That Saul, we can't have him a part of the church. I'm glad he's a Christian. I'm glad he's not persecuting us anymore. But no, we need to keep him at arm's length. Somehow Barnabas has a way of working with people who are on the outside and bringing them in. Paul didn't have that gift.
And so we see in the early church just disagreements. People disagree with one another in the early church. But it was probably good for Paul and Barnabas to kind of go separate ways, because what Barnabas did for Mark was actually not just say, hey, it's okay, they're there, we'll make it work. No, he trained Mark. He equipped him to actually not quit again, to actually stay with the ministry. Where Paul was quick to cut Mark off, Barnabas said, no, he just needs some more work. We need to train him up. We need to stay with him. And so let me say this. You're going to disappoint people sometimes. You're going to let people down. You will. But that doesn't define you. That's not the end of your story. What's important is you need to hear the Holy Spirit say, it wasn't good what you did, but we need to train you and equip you to actually walk in the ways of Jesus so that you actually can stay the course. I have decided to follow Jesus. No turning back, no turning back. Y'all sang that song, right? Mark turned back. And Jesus said, I don't want you to turn back. I want you to go this way. And so what's amazing is, just because you let somebody down doesn't mean that's the end. There is forgiveness, there's repentance, and there is redirection, walking in a new way. Forgiveness and repentance, they go hand in hand. Forgive me for disappointing you. Now I'm turning around and I'd like to do differently this time. We need Jesus to teach us that. We need people in our lives to teach us that. And so God has given us the church to come alongside us and say, we know you let us down, but let's walk with you and lead you to a place where this doesn't happen again and again and again. There's patience, there's forgiveness, and there's repentance. That's the job of the early church. And here's the reality. Not only are we going to let people down, other people are going to let us down. You're going to let me down. I, as your pastor, will let you down. I'm sorry to let you know this, but I'm going to disappoint you sometimes. I'm sorry in advance. But the reality is, there's forgiveness, there's repentance, and there's reconciliation and restoration, right? And so for Paul, he had to get over his criticism and disappointment in Mark. Mark had to realize that it wasn't the end of the world that he let Paul down. And here's the cool thing. When God says, hey, you're going to fall short, you're going to disappoint, but don't quit. Trust my Holy Spirit. Trust me in this process. Walk with me every step of this journey. Jesus says, I will be with you always to the very end of the age. Jesus promises to go with us, even when we disappoint him, even when we let him down. Jesus is the true Barnabas that says, yes, you let me down, but my strength is sufficient for you. My grace is sufficient for you. Trust in what I have done for you. And so Jesus says, let me train you, let me bring you up. He's given us the body to do that. And so here's the cool thing. Mark, we think, okay, well, he's the cause for breaking up the band of Paul and Barnabas. Fast forward. If you go to 2 Timothy, gotta find it here, gotta get my Bible here too. 2 Timothy, chapter 4. This is Paul's last letter. Paul is in prison. He is about to be executed. This is the last writing. This is the last word we have from Paul. This is what he writes in chapter 4, verses 9 through 11. Do your best to come to me soon. For Demas, in love with this present world, has deserted me and gone to Thessalonica. Crescens has gone to Galatia, Titus to Dalmatia. Luke
alone is with me. So Paul is in prison. Luke only is with him at this time. And then read these words. Get Mark and bring him with you, for he is very useful to me for ministry. Get Mark and bring him with you, because he is very useful for me in ministry. Something happened between the breakup of Paul and Barnabas and the end of Paul's life, where Mark was trained, was equipped, and actually became proficient in ministry, useful in ministry. He and Paul reconciled together. Paul recognized that he had cut off Mark too quickly. Paul was too quick to say he can't cut it. He was wrong. Barnabas rightly equipped and trained Mark in such a way that Paul recognized, you know what? Something's changed in Mark. Jesus has been training him and teaching him to follow me. And now he is very useful. Paul saw a change in Mark. And that change in Mark was the work of the Holy Spirit. The work of the Holy Spirit sanctifies us, equips us, and trains us in righteousness. Right? And so, children, you're children. It's okay that you're children. Parents, it's okay your children are children. They're not grown-ups yet. So be patient with them. Train them. Equip them. When they disappoint you, speak to them. Equip them. Walk with them. Be a Barnabas. Have the expectations of Paul, but have the patience and encouragement of Barnabas. Children and students, learn from Mark. Learn from Mark. Did he make mistakes? Absolutely. Are you going to make mistakes? Absolutely. Okay? But you're not defined by your mistakes. You are defined by the blood of Jesus Christ who died for you on the cross. His grace is sufficient for you. So let Jesus lead you in his ways. God has given you your parents, your church family, others in your life to train you in righteousness, to teach you what it is to follow Jesus. And so let them. Let them. We come to times like this so that we can be encouraged and learn. And so it's not the end of the world when we disappoint. It's okay. But we offer forgiveness and repentance and training and equipping, right? And so you're not going to stay where you are. Children, you're going to grow. Parents, they're going to grow. They're going to mature. It happens. Walk with them as Jesus walks with you, as Jesus walked with you. Find an encouragement. Do you know this? There have been studies that have shown that parents' faith sticks to their children when parents actually intentionally involve other adults in your children's lives. Did you know that? I'll use myself for an example. My parents didn't do this intentionally, but I look back at these studies and yeah, that worked for me. I can think of 5 people in my youth group time, when I was in middle school and high school, that made a big impact on me. Tim O'Connell, Clyde Rohde, Mr. Gorney, a couple other names that I can't remember at the moment. People who weren't my parents, but they were grown-ups, they were adults who took an interest and who I could talk to and who spent time with me. And they came to my tennis matches, they came to my soccer games. So, parents, think about the people that you want to invest in your children. Who do you want them connected to? And what happens is your faith then becomes sticky to your children going forward. That's one of the ways that actually faith sticks to the next generation. So find Barnabases for your children. Find a couple Pauls too to raise expectations a little bit. That's a good thing too. Okay? And here's the cool thing, right? This isn't even the end of Mark's story. Okay? So Mark and Paul get reconciled. They fit together again. And then you fast forward to 1 Peter 5. I got to find it again here.
So, final greetings. 1 Peter 5. By Silvanus, a brother, a faithful brother, as I regard him. This is verse 12 through 14. I have written briefly to you, exhorting and declaring that this is the true grace of God. Stand firm in it. She who is at Babylon, that's those who are in Rome, who is likewise chosen, send you greetings. So does Mark, my son. So now Peter is in Rome, and where's Mark? He's with Peter. And this is likely where Peter shared with Mark his own testimony, his own eyewitness account of his relationship with Jesus. And that's where we get the Gospel of Mark. The Gospel of Mark is not Mark's account of Jesus, because Mark wasn't with Jesus. He may have seen him peripherally. Mark's Gospel is based on Peter's testimony of Jesus. Okay? Because Mark stuck through, he repented, he received forgiveness, and he let himself be trained for righteousness, he then serves you and me by sharing with us the very first of the 4 Gospels written. We know about Jesus because of Mark, because Barnabas stuck with Mark and said, you know what, he disappointed us, he let us down, but we're not going to give up on him. And Mark let himself be trained and equipped. And so don't let the disappointment be what defines you. Don't let your lowest and worst moment define you. Let Jesus call you back to himself. Let the church surround you with grace and love and training and equipping, leading you into repentance and new life. Because you're going to bless the church. You're going to bless the world through your accounts, through your ministry, through your useful ministry that's before you. So trust the Lord. Trust the Holy Spirit. Parents, surround your children with Barnabases and Pauls to train them up, because it will bless the world when you do. I'm going to pray for us. God, thank you for the testimony of John Mark. Thank you that he is an example for us that we will disappoint people. We will disappoint our parents, we'll disappoint our teachers, we'll disappoint our friends. We will make decisions that don't glorify you. But Lord, there is hope, because you offer us forgiveness at the cross. You invite us to repent and ask for forgiveness and to receive it and be reconciled to the church and to you. So Lord, I pray that you would not let us be overwhelmed and overcome by our disappointments, by letting people down. But Lord, instead, redeem us. Lead us to repent. Surround us with people that will encourage us, that will train us, that will raise expectations for us. Lord, you don't give up on us. And so let us not give up on ourselves. Let's not give up on one another. Lord, I pray for these parents as they raise these children, as they raise these students. I pray, God, that you would give them wisdom to surround them with Barnabases and Pauls and Peters, to disciple them and equip them and to train them in what it is to follow and know you. God, I pray that these children would be patient, that they would be humble, that they would let themselves be trained, that they would receive the instruction of their parents and of those in the church who are older than them and wiser than them. Hold them close. Let them experience the beauty and richness of your church. And let us reflect your love. Let us reflect your faithful love that knows no end. We're thankful, Lord, that you are with us always to the very end of the age. That we belong to you not because we have measured up to some standard of righteousness. We haven't. We've let you down.
but you died for us at the cross to atone for our sin and to make us right with God. And so we are right with you on the basis of your work and not ours. And so, Lord, let us live into that. Let us lean into that today. I pray these things, O God, in the name of Jesus Christ. Amen. I'm going to make an announcement by the end, but testimonies and everything else will go first. Thank you, Pastor Tony. Thank you for helping us understand about John Mark and about forgiveness and about connecting together even after falling apart. Thank you for the new information, which we really, sometimes try to overlook it, some things. So, and in the same way, today we wanted to give the testimony about our Lord Christ, whatever. Whenever we sing some song, like in the song, in the second song, we're saying like, it might be a small word actually. It says like, whatever happens, it's like, we will be with you, but it's hard in real life if we go through. So let's think like, so far God has been with us. That's a testimony. And when we see with the other people in other countries and all, we are so much blessed to be in this country and we can worship the Lord in freedom. So I would like to invite the church, whoever has the testimonies, please share it and remind yourself of the time. I don't want to force, but there is a watch. Thank you all. Thank you, Pastor Tony. మొదట దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువు నమ్ముకున్న దినం నుంచి ఈ దినము వరకు దేవుడు నన్ను కాచి కాపాడి రక్షించి తన చల్లని రెక్కల కింద నన్ను భద్రపరిచిన దేవునికి మొదట వందనాలు చెల్లిస్తున్నాను. జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి. ప్రతి దానిలో నుంచి దేవుడు నన్ను విడిపించాడు. ప్రతి దానిలోనూ జయించే శక్తి ఇచ్చాడు. కానీ ఎప్పటికప్పుడు నేను పడిపోయాను. ప్రభువా, ఇంక నేను లెగవలేను, నేను కృంగిపోయి ఉన్నాను, నాకు మీ సహాయం కావాలి అని ఎప్పుడు ఒకవేళ పడిపోయినప్పుడు కూడా నేను ఈ ప్రార్థన ఆపలేదు. నన్ను నడిపించు, నాకు సహాయం దయచేయి. నేను గత 4 నెలల నుంచి కూడా నేను ఏ మీటింగులకు కూడా ఎవరన్నా వర్షిప్ మెసేజ్ చెప్పమని ఎవరన్నా అడిగినా చర్చిలో నేను రాను అని చెప్పాను. చాలా వరకు అసలు ప్రసంగాలు చేయటం మానేశాను. నేను దేవుని దగ్గర కూర్చున్నాను. ముందు నాకు అంతరంగ శక్తి కావాలి, అంతరంగ బలము కావాలి. ఇప్పుడు నాతో మీరు ఏం చెప్తున్నారు? ఇక నా ముందున్న ప్రయాణం ఏంటి? ఎంతోమంది దేవుని బిడ్డలు రాలిపోతున్నారు, ఎన్నో శ్రమలు ఎదుర్కొంటున్నారు. ఏంటి ప్రభువా? నాకు కూడా ఏంటో ఆత్మలో ఒక వేదన అనేది స్టార్ట్ అయ్యింది. అక్టోబర్ నుంచి ఇండియా వెళ్దాం అనుకుంటున్నాను, ఈ రోజుకి వెళ్ళలేదు. నేను ప్రతిసారి దేవుడు ఆటంకపరుస్తున్నాడు. ఫిబ్రవరిలో కూడా వెళదామని చెప్పి టికెట్ కూడా ఆ రోజు శుక్రవారం కొంచెం తక్కువగా ఉందని చెప్పి బుక్ చేయమని చెప్పినప్పుడు బన్ను ఒక మాట అన్నాడు. పద్దాక బన్నును కూడా నేను కోపడ్డాను. వెళ్తానన్నప్పుడల్లా నువ్వు ఆపేస్తున్నావు అని చెప్పి. అప్పుడు అమ్మ యుద్ధం అంటున్నారు, ఒక్క 1 వీక్ ఆగి వెళ్ళమంటే అప్పుడు కూడా నిదానించాను. ప్రభువా, బిడ్డ ద్వారా నువ్వు మాట్లాడావేమోనని. లేదు అని వెళ్ళిపోయినట్టయితే ఆ దుబాయ్లో అందరితో పాటు ఒక 5 రోజులు ఉండేదాన్ని. ఖచ్చితంగా దిగే టైంకి ఆ రోజే మొత్తం ఫ్లైట్లు ఆపేశారు. దిగిన వాళ్ళందరూ కూడా 4 days ఉన్నారు. ఎందుకు ప్రభువు నన్ను ఆటంకపరుస్తున్నాడు ఇండియా వెళ్ళకుండా అని చెప్పి నేను ఇది చేసుకున్నాను. నేను దేవుడిని అడుగుతున్నాను, నన్ను బలపరచు. ఉమెన్స్ మీటింగ్లో కూడా నేను అందరి చేత వాక్యాలు చెప్పించాను, ప్రార్థనలు చెప్పించాను. నేను కొన్నాళ్ళు మీరు చెప్పండి అని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క అంశం ఇచ్చి వాళ్ళకి ఈ 2-3 సంవత్సరాల నుంచి నేర్పిందంతా చెప్పిస్తూ ఉన్నా. దేవా, నువ్వు ప్రత్యక్షపరచుకో. తను తాను ప్రత్యక్షపరచుకున్న విధమేదనగా ఇప్పుడే మొన్న పునరుద్ధాన దినం రోజు అయిపోయిన తర్వాత పేతురుకి ఏం చేశాడండి? మరో ఆదివారం పేతురు ఏం చేశాడు? చేపలు పట్టడానికి వెళ్తున్నాను అంటే మిగతా వాళ్ళు కూడా ఏమన్నారు? పద నీతో కూడా వస్తామన్నారు. బొంకిన పేతురు కదండి, ఎవరో తెలియదని బొంకిన పేతురు ఆయన చనిపోంగాలే
చేపలు పట్టడానికి వెళ్ళిపోయిన పేతురు, నాకు మొన్న డేవిడ్ జెర్మియా గారిది ఒకటి అన్నప్పుడు అంతర్గత శక్తి కొరకు ప్రార్థించు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో దేవుడిని నేను అడుగుతుంటే నాకు దేవుడు పంపిస్తున్నాడు నా అంతర్గత బలం కోసం. 3వ అధ్యాయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా ఎందుకంటే మనందరము కూడా నిరాశ, నిస్పృహ, కృంగిపోతుంటాం. ఆత్మలో కూడా దేవునిలో నడుస్తూ కూడా ఆత్మలో కృంగిపోతుంటాం. ఎందుకంటే పరిశోధిస్తాడు కాబట్టి దేవుడు పరిశోధన చేత మనని సువర్ణము వలె మన పరిశోధించినప్పుడు అరే ఏంటి దేవుడు కూడా మాట్లాడతలేదు, దేవుడు కూడా ఏంటి ఇంకా శ్రమల్లో నడిపిస్తున్నాడు అనేది మనకు కొంత నిరాశని గురిచేసింది. ప్రతి ఒక్క ఆత్మీయ జీవితంలో నిరాశ అనేది ఉంటుందండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటగా ఆ మాటతో దేవుడు నన్ను బలపరుస్తూ వచ్చాడు. 14వ వచనం కాడి నుంచి, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరుచున్నట్లుగాను క్రీస్తు మీ హృదయాలలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. ఇప్పుడు వచ్చే ఈ సమస్యలను ఎదుర్కోవటానికి మనకు అంతరంగ పురుషుని యందు శక్తి కావాలండి. అందరూ నిరాశలోనే ఉన్నారు, ఎవరు ఇక్కడ బలంగా లేరు. నువ్వు ఈ శరీర బలంతో నువ్వు వచ్చే సమస్యలను ఎదిరించలేవు. అంతరంగ పురుషుని యందు మనము శక్తి కలిగి ఉండాలి. ఈ లోకంలో ఉన్న శ్రమలను ఎదిరించాలంటే ఆనాడు పేతురు బొంకాడు. యేసు ఎవరో నాకు తెలియదు, మొన్నే గుడ్ ఫ్రైడే అయిపోయిన తర్వాత మనం అన్నీ చూసుకుంటా వచ్చాము. అదే పేతురు అంటున్నాడు ఈరోజున. యేసు మొన్న నేను వచ్చినప్పుడు తర్వాత పునరుద్ధానం రోజు ఒక మాట విన్నామండి. ఈస్టర్ పండుగ రోజు ఎవరైనా చెప్పగలరా? వచ్చాము, భోజనాలు చేసాము, ఆ ఐటమ్ అలా ఉంది, ఈ ఐటమ్ ఇలా ఉంది అనుకున్నాం. కానీ పునరుద్ధాన దినం రోజు మన శామ్యుల్ పాస్టర్ గారు, నేను కూర్చున్నా, నాకు ఇంగ్లీష్ కదా, నేను అనుకుంటా వచ్చా ఏమనంటే, ఏందో ప్రభువా అక్కడ చర్చిలో ఉంటే కనుక ఏదో ఒక వాక్యం నేను మంచిగా పట్టుకొని వచ్చేదాన్ని బలంగా, ఇప్పుడు వెళ్తున్నా వాళ్ళు ఏం చెప్తారో నేను పేజీలు తిప్పుకుంటా కూర్చోవటమే, కానీ ఈస్టర్ అని వెళ్తున్నాను ప్రభు అని చెప్పి. కానీ పాస్టర్ గారు ఎక్కడి నుంచి, జీవాధిపతిని మీరు చంపితిరి కానీ దేవుడు మృతులలో నుంచి. అసలు ఆ మాట నాకు దేవుని ప్రత్యక్షతగా మారుమోగిందండి. అసలు వెళ్ళి కూడా నేను ఇప్పటి వరకు నేను అదే చేసుకుంటున్నాను. జీవాధిపతిని మీరు చంపితిరి కానీ దేవుడు మృతులలో నుంచి ఆయనను లేపను అని చెప్తూ పాస్టర్ గారు అన్నారు. అది మీ పరిస్థితి ఏదైనా సరే, కానీ దేవుడు బట్ గాడ్ అన్నప్పుడు అది ఆ రెవల్యూషన్ వచ్చినప్పుడు పేతురు కూడా ఏం చేశాడండి? బొంకిన పేతురు, చేపలు పట్టడానికి పోయిన పేతురు రాసిన పత్రికలో చూద్దాం ఒకసారి. ఇప్పుడు వచ్చే సమస్యలకి నా జీవితంలో కూడా బలాన్ని నింపిన దేవునికి నేను మహిమ చెల్లిస్తూ ఉన్నాను. దేవుని మాట బలాన్ని నింపిద్ది, ప్రత్యక్షత. పేతురు ఏమంటున్నాడండి? పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 7వ వచనం. ఆమేన్. నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా. కాబట్టి దేవునిలో నడిచేటప్పుడు మనం ఏం చేస్తున్నాడండి? యోబు అసలు యేసు ప్రభువుకు ముందు, అబ్రహాముకు ముందే ఉండి పునరుద్ధానం గురించి ప్రకటిస్తున్నాడు. తెలుసా అండి? తెలుసా? యోబు 19వ అధ్యాయము 10వ వచనం అంటుంది చూడండి అమ్మా.
19:25. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేను చూచెదను, మరి ఎవరనూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. వీళ్ళందరినీ నాకు ముందు పెట్టాడు దేవుడు. మళ్ళీ ఇంకొకసారి, ఎందుకు ప్రభా నీ బిడ్డలకి ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇంతమంది ఈ విధంగా ఇది ఆహుతైపోతున్నారు చిన్న చిన్న వయసులోనే, ఏంటి ఇలా జరుగుతుంది అనుకున్నప్పుడు యోబు ఇటువంటి పరిస్థితిలో ఉండి కూడా ఏమంటున్నాడండి? అమ్మా, నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేను కన్నులారా చూచెదను అంటున్నాడు. తర్వాత 23:10 కూడా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి విషయంలోనిక ఎలా అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఎలా ఉన్నారు? యోబు పరీక్షింపబడుతున్నప్పుడు, అబ్రహాము పరిశోధింపబడుతున్నప్పుడు మృతులలో నుంచి కూడా దేవుడు ఏం చేయగలడు? ఏమా? లేపగలడు. మృతులలో నుంచి కూడా, హెబ్రీలకు రాసిన పత్రికలు అంటున్నాడు, మృతులలో నుంచి కూడా లేపగలిగినటువంటి దేవుని యందు నిరీక్షణ ఉంచి వెళుతున్నాడు. ఇప్పుడు మన నిరీక్షణ కూడా నాకు దేవుడు చెప్తున్నాడు. ఈ నిరీక్షణతో యోబన్నాడే చూసావా నిరీక్షణ, అబ్రహాము చూపించాడే చూసావా నిరీక్షణ. కాబట్టి అటువంటి నిరీక్షణతో యోబు 23:10 ఒకటి ఉందో చూడండి అమ్మా. ఆమేన్. నేను నడుచు మార్గం ఆయనకు తెలుసు, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. పరీక్షిస్తున్నాడు దేవుడు. పరిశోధన పరీక్షించిన తర్వాత సువర్ణము వలె కనబడతాను. అప్పుడు ఈ దేహంతో కాదు, మహిమ దేహంతో కన్నులారా చూస్తానని చెప్తున్నాడు యోబు. ఈ చర్మము చీకిపోయిన తర్వాత కూడా సువర్ణము వలె కనబడతానే శోధించిన తర్వాత, అప్పుడు మహిమ దేహముతో కన్నులారా చూస్తాను. అందుకే 42 యోబు 42లో కూడా ఒక మాట ఉంటుంది చూడండి అమ్మా. (42:5) వినికిడిని గూర్చి నీ వార్త నేను వింటిని. ఒకప్పుడు విన్నామండి, యేసు ప్రభు రక్షకుడని రక్షణలోకి వచ్చాం. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటండి? రక్షణ అనుభవములోనికి వచ్చామా అండి? రక్షణ అనుభవములోనికి, రక్షణ తీసుకున్నాము, అనుభవంలోనికి వచ్చామా? దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఆ ఆనందంతో బ్రతుకు. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి శోధించిన తర్వాత సువర్ణము వలె కనబడుదును. అప్పుడు ఆ సువర్ణమైన దేహం, ఆ మహిమ దేహముతో దేవుణ్ణి కన్నులారా చూచేటప్పుడు స్టెఫను సంతోషంగా వెళ్ళిపోయాడండి. యోబు సంతోషంగా వెళ్ళిపోయాడండి. అబ్రహాము తన కుమారుణ్ణి బలి ఇవ్వటానికి సంతోషంగా వెళుతున్నాడండి. మృతులలో నుంచి కూడా లేపగలిగినట్టుకు బట్ గాడ్. కానీ దేవుడు, నీ పరిస్థితి నా పరిస్థితి ఏదైనా సరే, అది నిరాశ అవ్వచ్చు, నిస్పృహ అవ్వచ్చు, కృంగుదల అవ్వచ్చు, ఆత్మీయ స్థితిలో నేను నడుచు మార్గం ఆయనకు తెలుసు. నడవాలంతే విశ్వాసముతో దేవునితో. దేవుడు నాతో మాట్లాడుతుందంటే చివరి నిమిషం వరకు విశ్వాసంతో దేవునితో నమ్మకంగా నడిచే వాళ్ళకి ఆ రిజరెక్షన్ పవర్ అనేది వచ్చిందండి. హోప్ ఆఫ్ రిజరెక్షన్, పునరుద్ధాన శక్తితోనే ఈ లోకంలో ఉన్న సమస్యలను జయించగలవు, కానీ ఈ శరీరంతో నువ్వు జయించలేవు. లోకము తట్టు చూస్తూ ఎంతో బలాన్ని నింపాడండి. నేను ఆ దేవుని దగ్గర నుంచి ఆ సమాధానాన్ని తీసుకోకుండా నేను ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు. అసలు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు? తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న విధమేదనగా పేతురికి ప్రత్యక్షపరుచుకున్నాక అంటున్నాడు, నశించిపోవు సువర్ణము. ఇక్కడ యోబు ఏమంటున్నాడు? నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును అంటున్నాడు. పేతురు భక్తుడు అంటున్నాడు, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వల్ల నిలిచినదై. అగ్ని పరీక్షకు నిలిచినదై ఏమైందంటమ్మా?
శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అది దాని కొరకు మనం బ్రతకాలి. దేవుడు ఎంతగానో బలపరిచాడండి, ఎంత సంతోషమో అసలు. ఎందుకంటే ఏదో చెప్పిందే చెప్పుకోవటం, నేను కూడా ఆత్మలో డ్రైగా అయిపోయా. ప్రభువా నన్ను నింపు, ఆత్మబలముతో నింపు. అది లేకుండా ఏమీ చేయలేము. ఒక వాక్యం చెప్పినా కూడా ఏదో జనం కోసం చెప్పిట్టడం నాకు ఇష్టం లేదు. నన్ను ఆత్మబలంతో నింపు, నీ ప్రత్యక్షత నాకు మరోసారి దయచేయి. పేతురుకు ప్రత్యక్షత ఇచ్చినప్పుడు ఏమయ్యాడు? అబ్రహాము ఏ విశ్వాసంతో అలా వెళ్తున్నాడు? యోబు ఏ విశ్వాసంతో అలా చెప్పాడు కదా. ఇక్కడ అంటున్నాడు సువర్ణము అంటున్నాడు. ఏది? బొంకిన పేతురు, పిరికి పేతురు. వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు చనిపోయిన తర్వాత చేపల వృత్తికి వెళ్ళిపోయిన పేతురు లోకంతో. పద నీతో పాటు మేము కూడా వస్తామన్నారు శిష్యులు కదండి. తర్వాత అంటున్నాడు అమూల్యమైన 19వ వచనం, మీరు మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగా గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. వెండి బంగారాలు కాదయ్యా, అలాంటి వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, అమూల్యమైన క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడ్డారని మీరు ఎరుగరా? విలువ పెట్టి కొనబడ్డవాళ్ళం. కాబట్టి పేతురు 2వ అధ్యాయంలో ఇట్లా చెప్పిన పేతురు అంటున్నాడు 2వ అధ్యాయంలో, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని ఇది చేయమని చెప్తున్నాడు. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం ఆ పాలను ఆపేక్షించుడి. నాకెంత సంతోషం వేసిందో దేవుడు బలపరిచినవి. ఇప్పుడు ఎటువంటిది అసలు నాకు సమస్యనే కాదు, అసలు నాకు ఆత్మలో కృంగుదల వచ్చింది. ఏది నాకు ఆనందాన్ని ఇవ్వటం లేదు. ఏంటి ప్రభువా, ఈ అంచకాలం ఎలా ఉంది, నువ్వు నాతో మాట్లాడవా? 4 నెలల నుంచి నేను దేవుని ఎదుట కూర్చున్నానండి. వర్షిప్ మెసేజ్ చర్చిలో ఇచ్చినా నేను రాలేదు, నేను బాగాలేదయ్యా రాలేదు, ఎందుకంటే నా శారీరకంగా కూడా బలహీనమైపోయాను. ఒక్కటే అడిగాను, ప్రభువా ఇంకా దేవుడు ఇంకొకటి కూడా నాకు చెప్పాడు, నేను నీకు అప్పగించిన దాని గురించి నేను లెక్క అడుగుతాను కానీ వేరే దాని గురించి లెక్క అడగను. అది దానికి మత్తయి సువార్త 25వ అధ్యాయం చూపించి మాట్లాడాడు. ఎవరికిచ్చిన 5 తలాంతులు ఇచ్చిన వాడిని 5 తలాంతులే లెక్క అడిగాడు, 2 తలాంతులు ఇచ్చిన వాడిని 2 తలాంతులే లెక్క అడిగాడు, 1 తలాంతు ఇచ్చిన వాడిని 1 తలాంతు గురించి లెక్క అడిగాడు. కాబట్టి పరిచర్యలోనైనా దేవుని విషయంలోనైనా నీ కుటుంబం గురించి నేను లెక్క అడుగుతాడు కానీ వేరే వాళ్ళ కుటుంబం గురించి నేను లెక్క అడగడు. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకి ఈరోజు ఫ్యామిలీ ఫ్రైడే కదా, నీ కుటుంబం గురించి నేను లెక్క అడుగుతాడు ప్రతి తల్లిదండ్రిని. నన్ను అడుగుతాడు నా కుటుంబం గురించి, నా భర్తని, నన్ను. అలాగే పరిచర్యలో ఒక కాపరికి అప్పగిస్తే కాపరిని అడుగుతాడు లెక్క, పెద్దలకు అప్పగిస్తే బాధ్యతలు పెద్దలను అడుగుతాడు. నీకే పని అప్పగించాడో ఆ పనిలో మన లెక్క అడుగుతాడు. మనం పక్క పని మనం చేయకూడదు. మన పని మనకు లెక్క మనం ఏ పనులు చేస్తాం? పక్క వారికి సమస్యలు వస్తే వాళ్ళ గురించి విజ్ఞాపన చేస్తాం, ప్రార్థన చేస్తాం, సహాయం చేయాల్సి వస్తే చేస్తాము. కానీ నా సమస్యలను నేనే చేయించాలి, నా కుటుంబం గురించి నేనే లెక్క అప్పచెప్పాలి దేవునికి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మనం అందరం పక్కాల లెక్క చూస్తాం బాగా. దేవుడు చెప్తున్నాడు, ఎవరికి ఏమిచ్చానో ఆ లెక్క నీ లెక్క నిన్ను అడుగుతాను. నీకు ఇచ్చిన అందుకని నేను వర్షిప్ మెసేజ్కి కూడా రావట్లేదు, ఎందుకంటే నేను రాకపోతే ఇంకొకళ్ళు చెప్తారు. నాకు ఆన్లైన్ మీటింగులు ఉన్నాయి, అక్కడ నేను మాత్రమే వాక్యం చెప్పాలి. ఇది చెప్పి అది చెప్పి ప్రభు అలిసిపోయానంటే ఎవరు చేయమన్నారమ్మా నిన్న పని? నేను అప్పగించలేదు నీకు ఆ పని. అప్పుడు ఎన్నో నా నుంచి వెళ్ళిపోయినాయి. అసలు నాకు చాలా ప్రయాస తగ్గిపోయింది. దేవుడు నాకు అప్పగించిన దాన్ని, అది కుటుంబం అవ్వచ్చు, పరిచర్య అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దానిలో నేను లెక్క అప్పజెప్పవలసిన దానిగా ఉన్నాను. నీవు లెక్క అప్పజెప్పవలసిన దానిగా ఉన్నావు ప్రియ దేవుని బిడ్డ. అందుకని ఇంకొక మాట చెప్పేసుకొని మరలా ఇంకొక మాట అంటున్నాడు దేవుడు. వాళ్ళ విశ్వాసం ఎట్టుంది, వీళ్ళ విశ్వాసం ఎట్టుంది, మనకంతా కూడా పక్కన చూడటం అలవాటైపోయింది. కొరింథీయులకు రాసిన పత్రిక, అది నాతో కూడా నేను చెప్పుకుంటున్నాను, ఒకరికి కాదు. అయితే కొరింథీయులకు రాసిన పత్రిక
నేను అన్నాను, ఈరోజు నీ మాటలు చెప్పాలా ప్రభు అంటే, నీకేం చూపించానో, ఎలా నిన్ను ఇచ్చేసానో అది మనసులో ఉంచుకో, వెళ్ళి ఇజ్రాయేలీలకు ప్రకటించంటున్నాడు. ఇక ప్రతి మీటింగ్లో, ప్రతి ఆన్లైన్ మీటింగ్లో, ప్రతి చోట, ఎందుకంటే నాకు ఇచ్చిన సమయంలో నేను చెప్పుకుంటా వెళ్ళిపోవాలి. సమయం ఎప్పుడో మనకు తెలియదండి. ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో మన పిలుపు తెలియదు. నేను చెప్పను ప్రభువా, నేను చేయని ప్రభువా అంటే కుదరదు. ఎందుకంటే అప్పగించిన పనిలో లెక్క అప్పచెప్పాలి. ఇప్పుడు పరిస్థితి అందరిది ఇలాగే ఉందని చెప్తున్నాడు దేవుడు. వాళ్ళ లెక్క వాళ్ళు అప్పచెప్పవలసిన వారై ఉండగా సమయం కొద్దిగే ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం చదవండి అమ్మ. చాలండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో, యోబు విశ్వాసం, అబ్రహాము విశ్వాసం, పేతురు విశ్వాసం, ప్రత్యక్షత కలిగినప్పుడు పేతురు విశ్వాసం, రక్షణ అనుభవంలోకి వచ్చినాక, రక్షణ తీసుకున్నప్పుడు ఒక రకంగా ఉన్నాం, రక్షణ అనుభవంలోకి వచ్చినాక యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి. ఇప్పుడు కన్నులారా చూచుచున్నాను. సువర్ణము వలె, ఎందుకు వెండిని వేసినట్లు నీవు నన్ను పుటము వేసితివి, ఇబ్బంది కొలిమిలో నీవు నన్ను పరీక్షించితివి, సువర్ణము వలె కనబడితివి. కనబడుతున్నామా అండి ఆయనకి? ప్రతి ఒక్క బిడ్డని ఆయన ఎదుట హాజరపరుచుకోవాలని దేవుడు చేస్తూ, మీరు విశ్వాసం, నీకు విశ్వాసం ఉందా లేదా అని నేను కాదు అడగటం, నాకు విశ్వాసం ఉందో లేదో, నీకు ఎవరికి వాళ్ళని పరీక్ష చేసుకోమంటున్నాడండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. ఒకళ్ళు చెప్పేది కాదు, ఒకళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేది కాదండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. ఈరోజు నేను ఇది కూడా చెప్పనన్నానండి. ఎవరికి చెప్పాలి ప్రభువా, నాది ఈ చేసావు చాలేయ్యా, ఇంకెవరికి చెప్పాలి ప్రభువా, నన్ను బలపరచమన్నాను, బలపరిచావు, ఇప్పుడు ఇది తీసుకెళ్ళి ఎవరికి చెప్పాలి? కానీ ఆయనకు ఒబీడియన్స్ చూపించాను. చెప్పమన్నావు కదా ప్రభువా, చెప్తాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మనము ఈ అంతర్గత బలాన్ని సంపాదించుకొని పునరుద్ధాన శక్తిని, ఈ లోకంలో ఉన్న సమస్యల్ని మనం జయించాలంటే మన శక్తి సరిపోదు. ఇప్పుడున్న సమస్యల్ని ఎప్పుడు ఒకే రకంగా కాలం లేదండి, మారిపోతుంది. ఇప్పటికే జయించలేకపోతున్నాం, ఉద్యోగం పోతుంది. ఈ ఐహిక విచారాలకి యోబు వాళ్ళు అసలు పరిస్థితి చూడండి భయంకరంగా ఎట్టుందో. ఇప్పుడు ఈ ఐహిక విచారాల్లోనే మనం తట్టుకోలేకపోతున్నాం. రేపేం జరుగుద్దో మనకు తెలియదు. తట్టుకొని నిలబడాలంటే మిమ్మల్ని మీరే పరీక్షించి చూచుకునడి, విశ్వాసము గలవారై ఉన్నారో లేదో. ఎప్పుడు? శ్రమలలో. యోబు శ్రమలలో, అబ్రహాము పరిశోధించబడినప్పుడు, పేతురు పునరుద్ధానుడైన యేసును చూచిన తర్వాతే కంటున్నాడు, నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్షకు నిలిచినదై మీ విశ్వాసము చేత అంటున్నాడు. కాబట్టి ఇక సకలమైన దుష్టత్వాన్ని ఏం చేయమంటున్నాడండి? ఇక అసలు ఆటినే జయించాల. అసూయ, వ్యర్థమైన మాటలు, దూషణ మాటలు, వీటిని జయించి మళ్ళీ ఇంకోసారి మేల్కొల్పుతున్నాడు ఆయన ప్రత్యక్షతలో. నాకు చాలా సంతోషం అనిపించిందండి. పరిశుద్ధాత్మయందలి ఆనందం. ఇది ప్రభు అంటున్నాడు, ఇది వెళ్ళి నీకేం చూపించానో, ఏం చెప్పానో, నిన్ను ఎలా బలపరిచానో వెళ్ళి ప్రకటించు. అది మనసులో పెట్టుకో. ఎక్కడ ప్రకటించమంటే అక్కడ ప్రకటించు. ఎందుకంటే సంఘాన్ని ఆయత్తం చేసుకుంటున్నాడు ఆయన. సంఘం అయింది సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా మనం ఏం చేయబడుతున్నామంటమ్మా? కట్టబడుచున్నాము. సజీవమైన రాళ్లము. మందిరం అంటే 4 గోడలు కాదు, మనమే మందిరం. అందుకనే పేతురు అంటున్నాడు, ఆ మాటలు అయిన తర్వాత అంటున్నాడు కదండి, సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచున్నారు. కట్టబడుచున్నామండి. ఇది ఆత్మ సంబంధమైన మందిరంగా ఎదుగుతుందా? పునరుద్ధానం రోజు చెప్పిన వాక్యం ఏంటో ఎవరికి గుర్తులేదు మనకి. ఏ డిష్ బాగుంది, ఏ డిష్ బాగోలేదు, ఐహిక విచారాలు, క్షయమైన వాటి కొరకు ప్రయాసపడుతున్నాం. నిన్నే పునరుద్ధానం అయిపోయింది. ఆ రోజున దేవుడు నాతో ఏం మాట్లాడాడు, ఏ ప్రత్యక్షత ఇచ్చాడు? దేవుడు మృతులలో నుంచి ఆయన లేపాడు. కానీ దేవుడు, బట్ గాడ్. అలాగే మన దేవుడు, నా పరిస్థితిలో ఇలా ఉంది నా పరిస్థితి, కానీ దేవుడు
కానీ దేవుడు ఆ రోజు శామ్యూయల్ రాజుగారు అది చెప్తుంటేనే పాస్టర్ గారు అసలు నా చెవుల్లో అది దేవుడు ఒక ప్రత్యక్షతలాగా మారుమోగింది. ఇప్పటి వరకు నా అది చెవుల్లో మారుమోగుతూనే ఉంది. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఈ విధంగా మాట్లాడతాడు, బలపరుస్తాడు. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి మరి అందరము కూడా నిరాశ నిస్పృహల్లో ఉన్నారా అంటే అది కూడా చెప్పము. ఎందుకంటే ఇటు ఓపం ఇటు ఓపం. బాగున్నారా ఈ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి? అమ్మా ఇటు అనం ఇటు అనం. ఎందుకంటే మనం భలే వివేకం కలిగిన వాళ్ళం. ఎవరో ఒకళ్ళు చెబుతారులే, తప్పు అయితే మళ్ళీ తప్పు అంటారు. వివేకంగా ఉంటే, మౌనిగా ఉంటే వివేకి అని ఎంచబడతాము కదా. ఇది అనము అది అనము. నిజంగంట ఒకడు మౌనముగా ఉండిన ఎడల వివేకి అని ఎంచబడతాడంట. ఎందుకంటే తెలుసో లేదు ఎవరో తెలియదు కదా, మెదకుండా కూర్చుంటాం కదా. చెప్తే తప్పు అంటారేమో, ఎవరో ఒకళ్ళు చెబుతారో అది తప్పు అంటే రైట్ చేస్తారు కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, సమస్యలు అలా భయంకరంగా ఉన్నాయమ్మా. నేను చాలా చూశాను ఈ కొద్ది కాలంలో, 3 నెలల్లో చిన్న చిన్న వాళ్ళు కూడా చనిపోవటం. పెద్ద పెద్ద బాగా మంచిగా వాక్యం చెప్తూ, ప్రార్థనలు చేస్తూ, ఆత్మీయ స్థితిలో ఉంటూ, ఏంటో అసలు అంత్యకాలం అపాయకరమైన కాలంలో వచ్చునని ఎరిగి అన్నట్టుగా నేను కూడా ఏంటి ప్రభువా ఇలా జరుగుతుంది, మీరు ఏమనుకుంటున్నారు ప్రభువా, ఏందయ్యా ఇంత చిన్న చిన్న వాళ్ళని కూడా మరి నీ పిలుపు లేకుండా ఎవరూ రారంట కదా, మరి ఏంది ప్రభా ఇలా ఆహ్వానిస్తున్నావు? అది చిన్న వయసు అని లేదు, భార్య 2 పిల్లలండి, చిన్న పిల్లలు. ఆయన మంచి సేవ చేస్తున్నాడు డాక్టర్స్ మధ్య. ఏంటి ప్రభా కారు దిగి వెళ్ళిపోయాడు ఏంటి ప్రభా? నీ హస్తం తోడుగా లేదా? అక్కడ ఉంది. ఇవన్నీ కూడా మనం కూడా సిద్ధపడి విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు చూచుకొని మీ యొక్క సమస్యలను, అంతర్గత శక్తిని సంపాదించుకొని, ఎందుకంటే చీకిపోయిన తర్వాత కూడా చర్మం చూస్తానంటున్నాడు. అది విశ్వాసం అంటే. అబ్రహాం అంటున్నాడు పరిశోధిస్తూ బిడ్డను తీసుకొని ఇస్తున్నాడండి. మృతులలో నుంచి కూడా లేపుటకు శక్తిమంతుడని పునరుద్ధానాన్ని ప్రకటిస్తున్నారు వాళ్ళు. కాబట్టి మనం కూడా ఆ యొక్క నమ్మకంతో దేవునితో నివసిస్తే ఈ లోకంలో ఉన్న ఆయన దగ్గరకు వెళ్ళిన కన్నులారా నేను ఆయనను చూచుచున్నాను అనే నిరీక్షణతో మనం ఈ ముందున్న ప్రయాణాన్ని ఏం చేయాలి? దేవుని మీద నమ్మకంతో విశ్వాసంతో నడవాలని ఆయన చెప్తున్నాడు. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.